నమస్తే రాజమండ్రి. ఈరోజు మనం పని మీద రాజమండ్రి అయితే రావడం జరిగింది. పుష్కర్ ఘాట్ దగ్గర వినాయక చవితికి అన్ని ఊర్లలో నిలబెట్టినట్టుగానే ఈ పుష్కర్ ఘాట్ దగ్గర కూడా వినాయకుని అయితే నిలబెట్టారండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం ఎలాంటి శుభకార్యాలు చేసినా ఫస్ట్ అయితే వినాయకుని దండం పెట్టుకుని పసుపు వినాయకుని అయితే చేసుకోవటం అయితే చాలా చోట్ల గమనించుంటాం. అలాంటి అద్భుతమైన వినాయకుడిని మన రాజమండ్రిలో అయితే నిలబెట్టడం జరిగింది. మన ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా 3 టన్నుల పసుపు కుంకుమతో సృష్టి గణపతి అనే నామధేయంతో మన బొజ్జ గణపైన అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఈ విగ్రహం అనేది చాలా అద్భుతంగా చాలా అందంగా అయితే దర్శనమిస్తున్నారండి. ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే విచ్చేసి గణేశుని దర్శించుకుంటున్నారు. మీలో ఎవరైనా దర్శించుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒకే ఒక ఫాలో అయితే కొట్టండి. అదే విధంగా పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరి వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో గేట్స్ అనేవి